ప్రతి నియోజకవర్గాల్లో మండలాల వారీగా మరి రైతులు రుణమాఫీ ఆంక్షలు లేకుండా చేయాలని, అదేవిధంగా మరి వివిధ నాయకులు అన్నట్టు ప్రతి ఎక్కడ పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటూ నువ్వు మాట ఇచ్చినావు, ఆ మాట ఇచ్చినట్టు మాట నిలుపుకోలేవు. ఈ రోజు మరి దానికి నిరసనగా మరి రైతులకు ఈ రోజు రుణమాఫీ చేస్తారంటూ మరి చేయకుండా ఎన్నో హామీలు ఇచ్చి హామీలు కూడా నెరవేర్చకుండా మరి ఈ రోజు కాలాపని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము నిరసిస్తూ మరి ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏ యాక్షన్ లేకుండా అంటే ఒకరికేమో ఐటీ కట్టుకుంటే ఐటీ కట్టుకున్న వాళ్ళకి లేదు, అదేవిధంగా మరి రేషన్ కార్డు తప్పులు ఉన్న వాళ్ళకి లేదు, అదే ఇప్పుడు
రుణమాఫీ ఇప్పటి వరకు జరిగింది లేదు. దాదాపు మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ 2 లక్షలకు ఎక్కుంటే మరి వాళ్ళు ఏ విధంగా తెచ్చుకొని కట్టుకోవాలా ఒకసారి ఆలోచించాలా. కొందరు బీదస్తులు ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే రైతులకు బాధలో ఉన్న సీజన్. ఈ సీజన్ లో ఎక్కువ డబ్బులు మరి ఎలా కట్టుకుంటారో మీరు అర్థం చేసుకొని ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీని చేస్తేనే బాగుంటది. లేకపోతే అందరం రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తూనే ఉన్నారు, ధర్నాలు నిరసనలు జరుగుతున్నాయి. తొందరలోనే మీకు పాడి కట్టే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీని వెంటనే చేయాలని మరి రైతన్నల పాపాలు మీకు అందుకని లేకుండా రైతుల పాపం మీరు అడ్డగట్టుకుంటారని కూడా ఈ మన నాయకులు వచ్చేసి ఈరోజు రైతు రుణమాఫీని అటకెక్కించి అంశాలకు 5గురికి ఇచ్చి అయిపోయిందనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని గ్రామాల భారత రాష్ట్రపతి సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నందిపేట మండల పార్టీ తరఫున. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మంచిగా ఒక 2 నిమిషాల సమయం ఉంటుంది. దయచేసి మీ అమూల్యమైన 2 నిమిషాల ఉపన్యాసాన్ని ఇవ్వగలని కోరుతూ మొదటగా మన మోసాన్ని ఎండగడుతూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు రైతు రుణమాఫీ అంటే ఏ కోసాన ఇచ్చి దాదాపు 100 మంది రైతులుంటే ఒక 20 మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేకపోయావు. రైతుల రుణమాఫీ 49,000 కోట్లు ఉంటే నువ్వు చెప్పింది 31,000 కోట్లు మొత్తం ఉన్నా అని చెప్పినావు. రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. అందులో సహా కూడా చేయలేకపోయావు. 2 లక్షల రుణమాఫీ ఉంటే ఇప్పుడు ఒక రైతు అంటాడు ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ అంటే కామన్ అయిపోయింది. నువ్వు ఇచ్చిన రుణమాఫీ 40% కూడా రుణమాఫీ చేయలేకపోయావు. దాన్ని మొత్తం రుణమాఫీ ఎట్లా అంటారు? ఇప్పుడు 2 లక్షల పై ఉన్న రుణమాఫీ ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేకపోయావు. వాళ్ళకి ఇప్పుడు 4 లక్షలు 3 లక్షలు 2,50,000 ఉంటే వాళ్ళు మిత్తి తీసుకొచ్చుకొని కడితే నువ్వు రేపు 1వ తారీఖు నాడు కట్టండి 15వ తారీఖు నాడు సెప్టెంబర్ వరకు రుణమాఫీ చేస్తామంటే వాళ్ళు ఏడికెలా తీసుకొచ్చి కాళ్ళ మొక్కి ఓళ్ళ మొక్కి వడ్డీ వ్యాపారం కడతారు. నువ్వు ఇప్పుడు రుణమాఫీ 2 లక్షల లోపు కట్టమని చెప్తున్నావు. ఎప్పుడు మాఫీ చేస్తావు? 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్నాయి ఎప్పుడు చేస్తావు చెప్తే వాళ్ళ అంటికి 4 రూపాయల కడకు 5 రూపాయల కడకు 10 రూపాయల కడకు తీసుకొచ్చి ఓడి కాళ్ళ మొక్కి కడతారు. 15 రోజులు మొత్తం చేస్తాను రేపు ఓడని కడతాడు. నువ్వు ఇప్పుడు కట్టమని చెప్తున్నావు. ఆడ బాగా తీసుకొచ్చుకొని 2 లక్షలు ఉంటుంది 5 లక్షలు ఉంటుంది 3 లక్షల రూపాయలు బాగా తీసుకొచ్చి కడతాడు. ఆ 4 కడక ఇక్కడ తీసుకొస్తాడు. నువ్వు 7 రుణమాఫీ చేస్తే 50 లక్షల రూపాయలు అంటే అవుతుంది. నువ్వు 4 రుణమాఫీ చేసి ఎందుకు? అందుకోసం అని చెప్పేసి నువ్వు ఆంక్షలు లేకుండా వాడికి 4 లక్షలు ఉండని 5 లక్షలు ఉండని ఏమన్నాడు? ఇంతకుముందు కేసీఆర్ రైతు బంధు ఎన్ని వేల కోట్లు వేస్తుండే. ఒక్క బటన్ వస్తే ఒక్కరోజు కుయ్యి 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 అనుకుంటే రాష్ట్రం మొత్తం అందరికి పడుతుండే. నువ్వు రుణమాఫీ 30,000 కోట్లు ఒకసారి వేసేస్తే వాళ్ళ అకౌంట్లో పడతాయి. నువ్వు అది ఏమని వేసుకుంటాడు? 2 లక్షలు ఉంటాడు, నా 3 లక్షలు అంటుంటాడు 5 లక్షలు అంటున్నాడు ఇష్టం. నువ్వు ఇలా ఆంక్షలు పెట్టుకుంటా ఇది కాలయాపన ఏనందుకు? నేను రుణమాఫీ చేసిన పగలబాలు చెప్పుకోవడానికి కాకపోతే కానీ ఈ రైతులకు తెలంగాణ రైతులకు సగం మంది కాదు కదా 30% మంది కూడా రుణమాఫీ రాలేదు. కాబట్టి ఈ రోజు నువ్వు అధికారం చేపట్టిన 6 నెలలకే రైతులకు రోడ్డు మీద తెచ్చినావు. నువ్వు 5 సంవత్సరాలు చెప్తే రైతుల పరిస్థితి అదోగతి అవుతుంది. కావున రైతులు ఒక్కసారి గమనించాలా. మనం ఒక్కసారి ఓటేసిన తప్పు చేసిరు కానీ ఈ రైతుని రాజ్యం చేసింది కేసీఆర్ గారు. ఈ రైతులు రోడ్డు ఎక్కించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని గుర్తు చేసుకొని నా ఇంట్లో చిన్న విషయం పని అంది. కేసీఆర్ ఆదేశాల మేరకు మన టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆర్పూర్లో వచ్చి సిద్ధిరాగుట్ట మీద ఒట్టేసి సిద్ధిరాగుట్ట సాక్షిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. మాట తప్పిన రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే రాజీనామా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. వెంటనే అమలు చేయాలని ఎటువంటి చర్చలు లేకుండా అమలు చేయాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు మా నందిపేటలో ధర్నా నిర్వహిస్తున్న రైతులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా ఇంత ఘోరంగా ఇంత నీచంగా చెప్పుతున్నారంటే ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి ఎటువంటి పరిమితులు లేకుండా 2 లక్షల రుణాలను వెంటనే మాఫీ చేయాలని మా రైతు సోదరులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట మండలంలో చేపట్టిన రైతు దీక్షకు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా
రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు ఏకదాటిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎటువంటి ఆంక్షలు లేకుండా చేస్తానని చెప్పి ఈరోజు ఏవేవో ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బంది గురి చేయడం జరుగుతున్నది. అట్లా కాకుండా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలని కోరుతూ, అదేవిధంగా మీరిచ్చిన డెడ్ లైన్ ఏదైతే ఆగస్టు 15 తారీఖు ఉందో అది అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి హామీలు నెరవేర్చకపోవడం అది మీ సిగ్గుచేటు. అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది కలగకుండా మీరు అన్ని హామీలు నెరవేర్చాలని, ఈ రుణమాఫీ ఏకదాటిగా ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తా ఉన్నది. 8 నెలల కాలం లోపల ప్రజలందరూ ఎంత ఆశతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గెలిపించారో దానికి భిన్నంగా అతి తక్కువ కాలం లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురై, ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతుకు ఆగ్రహానికి గురై మరి ఈరోజు రైతులందరినీ ప్రజలని రోడ్లని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఏం చెప్పారు ఎలక్షన్ ముందు? కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది మేము చేసి చూపిస్తాం. అరే బాబు, తెలంగాణ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వస్తే కాశ్మీర్ కంటే అందరూ ఏం చేస్తుంది తెలంగాణ. ఈరోజు తెలంగాణలో తీవ్రవాదం లేదు, నక్సలైజం లేదు, అల్లరి మూకలు అలజడి లేదు, మత కల్లాలు లేవు. ప్రజలందరూ సుఖశాంతులతో 2 పూటలు దీన్ని చెట్టు కింద పట్టే నిధులు వస్తుంది. అటువంటి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉన్నది. పార్లమెంట్లో 80 సార్లు ప్రశంసా పత్రాలు అందించారు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి ఘనకార్యాలకు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదైనా ఒక విషయం అడిగితే వాడి వెనకాల ఏమున్నది, వాడి ఆస్తుల మీద అటాక్ చేసుడు, వాడి ఇంటోళ్ళ మీద అటాక్ చేసుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, చెప్పుతో కొడతానుడు, పేగులు తీసి మెడలేసుకుంటానుడు, నన్ను గుడ్లు వీచి గోటిలాడతానుడు. ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు అన్నట్టు ఉన్న విషయాన్ని పక్కకు నెట్టేసి వేరే ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకున్నది తప్ప గృహలక్ష్మి కింద కానీ మహాలక్ష్మి కింద కానీ ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ప్రతి మహిళకు 2500 ఇస్తాన్నావు, పక్కకు పోయింది. ఇంట్లో కరెంటు ఫ్రీ అన్నావు, పక్కకు పోయింది. గ్యాస్ బుడ్డింగ్ ఫ్రీ అన్నావు, పక్కకు పోయింది. ఇలా 41,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని 41,000 కాడ నుంచి యాడికి వచ్చింది? 37,000 వచ్చింది. 37,000 కాడ నుంచి 28,000 వచ్చింది. 28,000 కాడ నుంచి 18,000 కోట్లు వచ్చింది. 18,000 నుంచి 7,500 కోట్లు వచ్చింది. ఇది సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నేను చెప్పిన మాట. ఎందుకు చెప్పారు? ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తున్నారా బాబు, ఉన్న విషయం చెప్పకుంటే మమ్మల్ని చెప్పుతో కొడతారు అన్న ఉద్దేశంతో నిన్న 7,500 కోట్లు మాత్రమే మేము చేసినాం, ఇంకా చేస్తాం అనే మాట చెప్తున్నారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గంలో అన్ని మండలాల లోపల మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ నందిపేట గ్రామం లోపల ఈ మండలం లోపల ఈ కార్యక్రమం చేస్తూ కనబడతా ఉంటాం. రైతు చాలా మంది అనుకుంటారు రైతు రైతు అని అంటారు. రైతుకి ఎందుకు చేయాలి అందరికీ, మరి మాకెందుకు చేస్తలేదు? నేను చెప్తా ఉన్నా సోదరులందరికీ, భారతదేశంలో కాదు ప్రపంచ మానవాళికి అన్నం పెట్టేది రైతు. ఇలా రైతు వ్యవసాయం ముంగటుంటేనే మన భారతదేశం యొక్క జీడిపి పెరుగుతుంది. తెలంగాణ యొక్క జీడిపి ఎలా 29 రాష్ట్రాల్లో టాప్గా ఉన్నది. కరోనా సమయంలో కూడా మనం అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామంటే ఒక రైతు ద్వారానే, ఆ వ్యవసాయం అనే పండగ ద్వారానే ఇలా అన్ని దందలు నడుస్తున్నాయి, అన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి.
రైతుల ఐక్యత. ఈరోజు మన కేటీఆర్ గారు రైతుల కోసం మన పార్టీ తరఫున ప్రతి మండలంలో నిరాదీక్ష చేయమని మనకు ఆదేశం ఇచ్చారు. దానికి మనం నన్పేట గ్రామంలో పెద్ద ఎత్తున మన రైతులు చేస్తున్నారు. దీనికి అధికారం లేనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే నేను అధికారం రాగానే మీరు 1,00,000 మాఫీ చేస్తున్నారు కదా, నేను 2 లక్షలు ఇస్తా, ఒకటే నేను లాగుందని చెప్పిండు. దాంతోపాటు రైతులందరికీ మీకు కేసీఆర్ 5,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతులకు ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా మీరు అన్ని చేస్తే బాగుంటుంది. కాకపోతే మీతో పెట్టుకుంటే ఏదైతే మురికాలు ఉన్నదో ఆ మురికాల వల్ల మీ నోరు ఉన్నది. ఎందుకంటే రండా ముండా ఇవేమంటారయ్యా, నువ్వు ఒక సీఎం ఎట్లా చెప్పాలా, నువ్వు ఏ విధంగా మాట్లాడితే కింద ఉన్న ప్రజలు కూడా అదే విధంగా మాట్లాడతారు. ఇక నీవు మాట్లాడిన మాటలు మాకు రాకచ్చింది. నేను మాట్లాడాలనుకుంటే అసలు అప్పటి చూస్తున్నా నీ లెక్క మాట్లాడాలని, కానీ ఒక్క మాట కూడా రాకచ్చింది. ఎందుకంటే నువ్వు అల్లకెళ్ళి వచ్చినట్టున్నావు 10 జన్మలకి. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాక అన్నీ మీకు రేషన్ కార్డు ఉందా, బియ్యం కార్డు ఉందా, ఐటీ ఉందా, ఇవ్వ షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దాంతోపాటు 6 గ్యారెంటీలు కూడా ఇవ్వాలా. ప్రతి అక్క చెల్లెలు కూడా 2 పెన్షన్లు ఇస్తాం, అవి కూడా ఇవ్వాలి. దాంతోపాటు మన గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సెక్రటరీలు ఎంతో బాధపడుతున్నారు. ఇదివరకు 1 రూపాయి కూడా డబ్బు రాలేదు. వారికి కూడా గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు ఇవ్వాలి. ఎవరైతే కాంట్రాక్టర్ పనిచేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు కూడా 1 రూపాయి కూడా రాలేదు. మీరు ఎక్కినోడి వారికి కూడా డబ్బులు ఇస్తేనే, ఈ రోడ్లు వేసిన వారికి వాళ్ళకు 1 రూపాయి రాలే, ఇవ్వాలి. దాంతోపాటు నువ్వు 3 పంటలకు ఇస్తా అని చెప్పిన ఈ సిగ్గులేని రేవంత్ రెడ్డి ఈరోజు ఎన్ని పంటలకు రైతు బంధు ఇస్తున్నామని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా 3 పంటలు ఎక్కడన్నా పండిస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఒక రైతుగా. ఇక్కడ యాసంగి ఆనకాలం అనే 2 పంటలు పండుతాయి తెలంగాణలో. మీకు ఏమన్నా వ్యవసాయం గురించి తెలిసిందుంటే మీ నాన్నకు 400 ఎకరాలు, మీ తాతకు 600 ఎకరాలు అని చెప్పుకునే ఓ బుద్ధి లేని రేవంత్ రెడ్డి, నీకు ఇప్పటికైనా ఓ సిగ్గు శరం ఉంటే మా కేసీఆర్ గారికి సిగ్గు లేనాడు అని అన్నందుకు మా కేసీఆర్ గారి కాళ్ళు కలిగి నీ నెత్తి మీద పోసిన నీకు సిగ్గు రాదని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఆ రోజు 5,000 ఒక పంటకు 5,000 రైతు బంధు ఇస్తే ప్రతి రైతు సంతోషంగా ముసి నవ్వుతూ ఇగో నాకు పడ్డాయి డబ్బులు, నీకు పడ్డాయి డబ్బులు అని ఫోన్లలో తోటి సహోదరులకు చూపించుకునేవాళ్ళు. ఈరోజు ఈ సిగ్గు లేని కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ సిగ్గు లేని రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో ప్రజాపాలు వాళ్ళకి మనల్ని రైతుల్ని నయవంచకులం చేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన రోజు ఇప్పుడు వచ్చిందని మీ అందరికీ మనసావాచ కర్మేణ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం రైతు లేనిదే రాజ్యం లేదు. ఎత్తేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు అంటారు. అటువంటిది ఈరోజు మనం రైతులను ఏడిపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు నిలువబడదని మనం జోస్యం చెప్పక తప్పదు. అదేవిధంగా ప్రియతమైన రైతులారా, మనమందరం ఏకమవుదాం. ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో ఈ ఆంక్షలు పెట్టిగా నీకు 2 లక్షల వరకు రుణమాఫీ 9వ తారీఖు నాడు తీసుకోండి అని చెప్పిండు. కానీ నీకు రేషన్ కార్డుకి ఇస్తానులే, నీకు ఐటీ కార్డు ఉంటే ఇస్తానులే, నీకు ఏ రుణాలు ఎప్పుడు ఇవ్వాలనో నేను అందరికీ ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పిన ఈ దొంగ గవర్నమెంట్ ఈరోజు మనకు నయవంచకుల్ని చేస్తూ ఆంక్షలు విధిస్తూ
కేవలం 60 లక్షల మంది రైతులుంటే 20 లక్షల మందికి ఇచ్చి పబ్బం గడుపుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు మనమందరం ముక్త కంటంగా ప్రతి రైతు ఎవరికైతే నువ్వు రుణమాఫీ చేసినావో కొడుక నీకు వాడే ఓటేస్తాడు. రుణమాఫీ కానీ రైతులందరం వాడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలియజేస్తా ఉన్నాం. పెట్టుకుంటున్నావు రైతులతో. రైతు అంటే నీకేందో తెలుసా? నువ్వు రైతువు కాదు, మంత్రివి కాదు. ఎమ్మెల్యేగా గెలిచి మా ఎంపీగా చేసి ఒక ముఖ్యమంత్రి పదవి రాగానే బుడ్డార్ ఖాన్ కానీ ఆటలు ఆడుతూ ఉంటావు. నీవు బుడ్డార్ ఖాన్ అనుకుంటే ఇవాళ బుడ్డార్ ఖాన్ ఆటలే నడుస్తున్నాయి. భాగవతంలో కీలక పాత్ర వహిస్తాడు బుడ్డార్ ఖాన్. నువ్వు కూడా ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక బుడ్డార్ ఖాన్ లెక్క ఆట ఆడుతున్నావే తప్ప నువ్వు రైతులను ఆదుకునే పాపాన పోతలేవని గుర్తించుకోవాల్సిందిగా ఈ రైతుల తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే మీరు ఈరోజు మహిళలకు కూడా స్కూటీలు వస్తానన్నారు. మీరు ఎక్కడిచ్చారు స్కూటీలు అని అడుగుతూ ఉంటాం. అదేవిధంగా మహిళలకు 2,500 పింఛన్ ఇస్తామన్నారు. ఆ 2,500 ఎవరికి ఇచ్చిర్రు? నీ రాహుల్ గాంధీ వచ్చి కూడా ప్రతి మహిళకి ఇస్తున్నామని చెప్పిండు. ఎక్కడ ఇస్తున్నారు? నీ అధిష్టానానికి మీకు సిగ్గు శరం ఉంటే రేపు పొద్దున మీరందరూ ముక్త కంఠంగా మీరందరూ ఒక నిర్ణయం తీసుకొని సమాధానం చెప్పాలని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా రైతులమైన మనమందరం ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ఉండి ఒక పిడికిలిగా బిగించుకొని ప్రతి రైతు మనము ప్రతి విలేజ్లలో ఎక్కడ చూసినా 80% రైతులు ఉంటారు. మన రైతులందరం ఏకంగా ఉండి ప్రతి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ మనమందరం ముందుకు నడవాలని మనసావాచ కర్మేనా కోరుకుంటూ ఈ అవకాశానికి వారసులైన మన బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు గ్రామ గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇప్పుడు చెప్తున్నా ఉన్న మన ముఖ్యమంత్రి రవంత రెడ్డి గారు, మా శివారెడ్డి గారు అంటుండే రేవంత్ కాదు నువ్వు రవంత. రేవంత్ అంటే ఓడా, రవంత్ అంటే గోరంత రెడ్డివి. నువ్వు గోరంత రెడ్డివి. దొంగ హామీలు ఇచ్చి లంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అటు ఖమ్మం పోతే భద్రాద్రి రాముడి మీద ఒట్టు, నేను రుణమాఫీ చేస్తా. ఇటు యాదాద్రి పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నేను రుణమాఫీ చేస్తా. మరి అయ్యా నువ్వు రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ చేస్తావు. మరి నేను రుణమాఫీ అంటే రైతులందరికీ వర్తించేలా గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గతంలో ఏ నాయకుడు చెయ్యని రైతును రాజు చేసిన ఒక ముఖ్యమంత్రి ఎవరంటే దేశంలో నెంబర్ 1 స్థానంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు రైతుల మీద కాల్పులు జరిపించి గుర్రాలతో తొక్కించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి నువ్వు ఒక శిష్యుడి, నువ్వు ఒక దొంగ డ్రామా, నువ్వు తెలంగాణ వ్యతిరేకి. ముందుగా వాస్తవం చెప్పాలంటే తెలంగాణకు వ్యతిరేకి 100%. అటువంటి వ్యక్తిది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇంతమంది రైతులు ఇంత సంతోషంగా ఎప్పుడైనా గడవలే. కేవలం మన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వమే రైతులందరికీ సమయానికి కరెంటు, 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ అన్ని ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులు ఆయన ఉద్దేశంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసి రైతులను రాజు చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. అటువంటిది ఇప్పుడు ఈ రోజు నువ్వు ఇస్తున్న రైతు రుణమాఫీ చేసింది ఏంటంటే నువ్వు ఉన్న 60 లక్షల మందిలో సగం కూడా చేయలేని నువ్వు ఒక లక్కీ లాంటిదారనే రైతులను ఎంపిక చేసినావు. కానీ నిజమైన రైతు రుణమాఫీ జరగలేదు. అందుకని చెప్పి నువ్వు ముక్కు నేలకు రాసి రైతులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పి రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చేయాలి. అలాగే నువ్వు అంటున్నావు ఈరోజు నేను సెక్రటరియట్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటావు. ఏం రాజీవ్ గాంధీ ఉద్యమం చేసిందా? సోనియా గాంధీ ఉద్యమం చేసిందా? రాహుల్ గాంధీ ఉద్యమం చేసిందా? ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు. ఆత్మహత్య చేసుకున్నది మిస్టర్ శ్రీకాంతాచారి గారు. అట్లాంటి ఉద్యమకారులు ఆత్మహత్య బలైన ఉద్యమకారులు విగ్రహాలు పెట్టారు. కానీ
రాజీవ్ గాంధీ పెడతా, ఇందిరాగాంధీ పెడతా. ఇది గాంధీల పాలన కాదు, ఇది తెలంగాణ పౌరుషంతో తెచ్చుకున్న, కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ, అమరులైన తెలంగాణ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ నువ్వు దొంగతనంగా నువ్వు రాజీవ్ గాంధీ ఎవరైనా విగ్రహాలు పెడితే ఊరూరున నిన్ను ఊరు కార్యకర్తలను కానీ కాంగ్రెస్ వాళ్ళని తల్లిదండ్రులు కొట్టమని గుర్తిస్తున్నాం. జై తెలంగాణ. అలా మైక్ దగ్గర అట్లాగే అంబేద్కర్ సాక్షిగా ఆర్టికల్ 3 ప్రకారం మనం తెలంగాణ సాధించిన తెలంగాణకు 10 సంవత్సరాల్లో మన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి భారతదేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందంటే ఆ క్రెడిట్ కోస్తూ మన కేసీఆర్ గారిని సందర్భంగా చెప్పక తప్పదు. మనం చూసాం గతంలో ఊళ్ళల్లో కలరా వస్తుండే వర్షకాలం రాగానే కలరా ఇప్పుడు మఠమాయమైపోయింది. కేసీఆర్ గారు ఏదైతే పల్లె ప్రగతి పెట్టిందో రాష్ట్రం మొత్తం మీద 12,769 గ్రామ పంచాయతీల్లో మరి పల్లె ప్రగతి ద్వారా ఊళ్ళన్నీ నీటిగా వర్షంలాగా తయారైనాయి. కాబట్టి కలరా మఠమాయమైంది. మీకు తెలుసు మరి భారతదేశంలోనే ఏవైతే కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇచ్చిందో 20 అవార్డ్స్లో 19 అవార్డ్స్ మన తెలంగాణకే దక్కినాయని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, అట్లాగే 2020లో మా ముఖ్యంగా తెలుసు మాకు దీన్ దయాళ్ అవార్డు మా జడ్పీకి కూడా వచ్చింది. మన జడ్పీకి, మా జడ్పీ కాదు, మనందరికీ జడ్పీకి కూడా వస్తే 50 లక్షల అవార్డు వస్తే 16 మడియలు కట్టించిన ఘనత మన కేసీఆర్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత మంచి పాలన కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైతే కేసీఆర్ గారి అన్ని స్కీమ్స్ ఇస్తూ ఉన్నాడో మరి రేవంత్ రెడ్డి దాని మీద మరి కళ్యాణ లక్ష అంటే తులం బంగారం అని, 2,000 పెన్షన్ అంటే 4,000 అని, 10,000 రైతు బంధు అంటే 15,000 అని, ఇట్లా నానా రకాలుగా ప్రజలు మోసం చేసి మరి గద్దెనెక్కిండు. ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారి స్కీమ్స్ ఎట్లాగ వస్తున్నాయి, 10 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు, మరి ఈయన ఎక్కువ ఇస్తూ ఉంటున్నాడు, మరి ఖచ్చితంగా మనం గెలిపిద్దామని చెప్పేసి ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ గద్దెనెక్కిస్తే ఈరోజు రైతు వ్యతిరేక ముఖ్యమంత్రిగా తయారైంది. ఈరోజు మనము 2 దశల ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం, ఈరోజు 3వ దశ ఉద్యమంకు అందరూ సాగు కావాలని సందర్భంగా నేను తెలియజేస్తూ, 3వ దశ ఉద్యమం రైతు గర్జన ఉద్యమం. రైతులకు న్యాయం జరగాల. గతంలో కేసీఆర్ గారు చెప్పిండు, నేను ఒక రైతుకు అన్ని రకాలుగా న్యాయం చేస్తానని చెప్పి నీళ్లు, నిధులు, నియామకాలు, మరి ఆయనకు ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి మరి రైతుకు ఆ రోజు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి. ఇప్పుడే చెప్పిండు మా ఉద్యమ నాయకుడు బాలగంగాధర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిండు, ఎస్ఎల్బిసి కింద నేను 49,500 కోట్లు కేటాయిస్తున్నాను. తర్వాత ఏం చేసిండు, ఎన్నికల్లో రైతులకు 4,000 కోట్లు కేటాయిస్తున్నాను ఈ 2 లక్షల రుణమాఫీ. తర్వాత మళ్ళీ క్యాబినెట్లో పెట్టి 31,000 కోట్లు అన్నారు. మళ్ళీ తీరా మరి ఎన్నికల బడ్జెట్లో ఏం పెట్టింది, 26,000 కోట్లు పెట్టి. తర్వాత మొన్న ఏమన్నాడు, 17,900 కోట్లు 22 లక్షల మంది రైతుల ఖాతాలు వేసినాడు. సాక్షాత్తు అలా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే 7,500 కోట్లే మరి రైతుల ఖాతాలో పడ్డాయన్నారు. మరి ఈరోజు గమనించాలి మనం. ఈరోజు నేను జిల్లా జేడీఎఫ్ అడిగిన రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వాలి. ఎందుకంటే 25% మన జిల్లాలో రుణాలు మాపైనాయి. 25% రైతులకు అందింది, 70% రైతులకు రుణాలు అందలే. మరి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, వెంకటశ్రీ శాస్త్రం చెప్తారు, మా సాగా చెప్పినట్టు పట్టించేవాడు మనోడు ఉంటే మా రాజన్నకు బాగా
ఏ మూలనున్న బద్దన అందుకని మనకైతే గతంలో కేసీఆర్ మన జీవన్ రెడ్డి మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజేంద్ర బద్దన బాగా ఉంది. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కొందరు ఎమ్మెల్యేలు కోరం కంకయ్య అయితేనేది, గడ్డం ప్రసాద్ మన స్పీకర్ కాంగ్రెస్ సత్యనారాయణ, ఇటువంటి ఎమ్మెల్యేలకు ఈరోజు రుణమాఫీ అయింది. మన గరీబ్ రైతుకు రుణమాఫీ కాదు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ స్పీకర్ గడ్డం ప్రసాద్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మనుషులనే చూసుకుంటుంది. అంటే ఇంకో పార్టీ రైతులు ద్వారా గతంలో కేసీఆర్ పాలన చేసింది. రైతులందరూ ఏ పార్టీలు ఉన్నా బీజేపీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు, తెలుగుదేశం ఉండదు, అందరు రైతులకు న్యాయం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు అది లేదు. పార్షాలిటీ ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం చేస్తామని అంటున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు మరి అతి త్వరలో రైతులే గద్దెదించే రోజు వస్తూ ఉన్నది. ఎందుకంటే సాగర్ చెప్పినట్టు రైతు ఏడ్చిన రాజ్యం నిలదు, ఎత్తేడ్చిన వ్యవసాయం నిలదు. రైతులు తలుచుకుంటే మరి ఏ రాజకీయ నాయకుడు ఏమాయమైనా పడగొట్టే శక్తి రైతులకు ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇంకో మీటింగ్ రేవంత్ రెడ్డి ఏదైతే మాట చెప్పిండో ఆ రోజు ఎన్నికల్లో గెలవడానికి నేను మీరందరూ వెళ్ళండి, ఉరికి వెళ్ళండి, రన్నింగ్ రేస్ లెక్క రాండి. కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసిండు కదా, ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటే 2 లక్షలు మాఫీ చేస్తా అని ఇప్పటిదాకా మా రాజన్న చెప్పినట్టు బుటర్ ఖాన్ లెక్క చెప్పింది. నిజంగా బుటర్ ఖాన్ నువ్వు మాట మీద ఉంటే, ఒక మనిషిలో అయితే మనిషి పుట్టుక ఉంటే మాట అన్నప్పుడు చేయాలా. ఇక సిగ్గు లేకుండా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద ఛాలెంజ్ బుటర్ ఖాన్ 3 ఫీట్లు లేవు 6 ఫీట్లు హరీష్ రావుతో ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. ఏమని చేస్తా ఉన్నావు? హరీష్ రావు నువ్వు రాజీనామా అయ్యలేకుండా చావు. నీకు బుద్ధి ఉందావురా బాబు రేవంత్ రెడ్డి, నీకు కనీసం బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నావు. నువ్వు రుణమాఫీ చేసి ఉంటే హరీష్ రావు 1 నిమిషంలో రాజీనామా చేస్తాడు. నువ్వు నిజంగా చెప్పినట్టు చేస్తే హరీష్ రావు 1 నిమిషంలో రాజీనామా చేస్తుండే. ఇల్లమ్మ మీద ఒట్టు, మైసమ్మ మీద ఒట్టు, కోశమ్మ మీద ఒట్టు, ఆఖరికి సిగ్గు లేకుండా మీ అమ్మ మీద కూడా ఒట్టేసుకున్నావు. నిజంగా ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు ఇంతమంది దేవుళ్ళ మీద ఒట్టేసిన రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎక్కడ చూసినామా అన్నా మనం? ప్రపంచం మొత్తంలో ఒక రాజకీయ నాయకుడు రాజకీయ హామీలు ఇచ్చి దేవుళ్ళందరి మీద ఒట్టేసినావు. మరి వాళ్ళ దేవుళ్ళ మీద ఒట్టేసి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకపోతే సిద్ధులగుట్ట మీద ఒట్టని చెప్తావు. బిడ్డ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులారా, సిద్ధులగుట్ట, పల్లిగుట్ట ఇదంతా శైవ క్షేత్రము, చాలా పవర్ఫుల్ దేవాలయాలు. సిద్ధులగుట్ట మీద ఒట్టేసినావు. నువ్వు పుట్టగతులు లేకుండా అవుతావు రేవంత్ రెడ్డి. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అంచివేతకు ఆంధ్ర నాయకుల తొత్తుల్లో ఉండి, వారి కబర్ రాష్ట్రాల్లో ఉండి రైఫిల్ పట్టుకొని ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తెలంగాణ రావాలా, మా తెలంగాణ మాకు కావాలా, మా నీళ్లు మాకు కావాలా, మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాట పెడితే ఆ రోజు విద్యార్థి ఉద్యమకారుల పైన, తెలంగాణ ఉద్యమకారుల పైన రైఫిల్ పట్టుకొని ఎదురొచ్చినటువంటి రైఫిల్ రెడ్డి అంటే తెలుసు నువ్వు, రేవంత్ రెడ్డి అంటే వాడికి తెలియదు. వీడు రైఫిల్ రెడ్డి వీడు అని మాట్లాడుతున్నా బరాబర్ మాట్లాడతాం నేను వీడు అని. ఎందుకంటే నెత్తి మీద రూపాయి పెడితే ఆటానికి కూడా అమ్ముడువేని నువ్వు కేసీఆర్ ని మాట్లాడతావు రేవంత్ రెడ్డి. ఆఫ్టర్ ఓటుకునేటు కేసులో బట్టలు ఇప్పుకొని దొరుకునేటువంటి దొంగ నువ్వు. అటువంటి దొంగ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం, నీ ప్రాంతం కోసం ఏ రోజు ఒక ఉద్యమం చేయాలి, ఒక మంచి పని చేయాలి. ఈరోజు కేవలం ప్రభుత్వ వ్యతిరేకతతో కొంతమంది అనాలోచిత నిర్ణయంతో ఈరోజు అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, బట్టి విక్రమార్కకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డికి శాతగాక, వాళ్లకు దిక్కులేక నీలాంటి దొంగని, రాహుల్ గాంధీకి తుక్కిలేక నీలాంటి దొంగని ముఖ్యమంత్రి చేసిరు. అటువంటి దొంగ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డ గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, ఈరోజు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు, ఈరోజు రైతు ఏం ఆశించాడు? రైతు అనే వ్యక్తి తన ప్రాణం పోతున్నా, అప్పులకు వడ్డీలు పెరుగుతా ఉన్నా, రుణంలో
బ్యాంకులు ఇబ్బంది పెడతా ఉన్నా, ఆయన ఆస్తులని బ్యాంకులు కబ్జాలు చేస్తా ఉన్నా కూడా రైతు అనే వ్యక్తి వ్యవసాయమే చేస్తాడు, కానీ ఈరోజు వ్యవసాయాన్ని పక్కన పెట్టాడు. అటువంటి రైతు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది సరైన సమయానికి భోజనం చేస్తున్నారంటే దానికి కారణం ఒకే ఒక్కరు, ఈరోజు రైతు. అందుకనే స్వాతంత్ర సమరంలో కూడా ఒక నినాదం బయటకు వచ్చింది, జై జవాన్ జై కిసాన్. ఈరోజు జవాన్ అనే వ్యక్తి ఈ దేశాన్ని రక్షిస్తే, ఈ కిసాన్ అనే వ్యక్తి ఈ దేశంలోని 140 కోట్ల మందికి అన్నం పెడతా ఉన్నాడు. అటువంటి కిసాన్ తోని ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నావు. కరెంట్ ఇయ్యలేవు, సరైన సమయానికి కరెంట్ ఇయ్యలే, కరెంటు కోతలు పెడతా ఉన్నావు. విత్తనాలు ఇవ్వమంటే రోడ్డు మీద నిలబెట్టావు, ఎరువులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు. ఈరోజు రుణమాఫీ అని చెప్పి అబద్ధాలు చెప్పి అంచానికి 5గురికి ఇచ్చి కేవలం 25% మందికి, ఇంతకుముందు మా బాలన్న చెప్పినట్లు ఏమో శాసనం చెప్పినట్లు ఇది రేవంత్ రెడ్డి కథ. ఆ రోజు ఆఫీసులో కూర్చొని నేను 41,000 కోట్లు ఉన్నాయి ఇవన్నిట్లను మాఫీ చేస్తా అని చెప్పి, ఈరోజు ఎన్ని చేసినాడు ఆ బాబు అంటే తెలుగుట్ల దొంగ లెక్క బట్టి విక్రమార్క బయటకు వచ్చి లేదు 41,000 కోట్లు ఉండే, కానీ మేము మీ సూపర్వైజ్ చేసినాం, కనీసం 31,000 కోట్లు ఇద్దామనుకున్నాం. ఈ విడుదల 17,500 కోట్లు ఇచ్చినాం, కానీ కేవలం 7,500 కోట్లు మాత్రమే రైతులకు అందినాయని చెప్పి సిగ్గులే కూడా చెప్పినావు. నేను ఈరోజు కాంగ్రెస్ నాయకులకు అందరికి చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా రైతులే నాయకులారా. రేవంత్ రెడ్డి లాంటి వాడు దొంగ కావచ్చు, రేవంత్ రెడ్డి ఒక చూటా గౌరు కావచ్చు, కానీ కాంగ్రెస్ లో కూడా మంత్రులు చాలా మంది పెద్దలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఈరోజు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి లాంటి వ్యక్తులు కానీ, జానారెడ్డి లాంటి వ్యక్తులు కానీ 40-50 సంవత్సరాల్లో ఈ రాజకీయాలలో ఈ రాష్ట్రంలో మీరు కూడా మంత్రులుగా పనిచేసారు. వాడికంటే బుద్ధి లేదు, వాడు ఓటుకు నోటు దొంగ, ఒక జూటాకోర్. ఏదో మీ కర్మగాలు వాడు ముఖ్యమంత్రి అయిండు, మీకు బుద్ధి లేక వాడు ముఖ్యమంత్రి అయిండు. కనీసం మీరన్నా ఈరోజు ఈ రైతుల యొక్క పరిస్థితి, రైతుల అగమ్య గోచరం, రుణమాఫీ చేయకపోతే, రైతు భరోసా ఇవ్వకపోయే, మీరన్నా కనీసం ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా మీ క్యాబినెట్ మీటింగ్ లో అన్న చర్చించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నేను భారత రాష్ట్ర సమితి పార్టీ సైన్యానికి కూడా ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ, ఈ జిల్లా రాజకీయాల్లో కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, భారత రాష్ట్ర సమితి పార్టీకి ప్రముఖమైన పాత్ర ఉన్నది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మనం అతి పెద్ద పార్టీగా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా మన సంఖ్యలో సగం కూడా వాళ్ళ నాయకులు లేరు. మనం చేసిన పనిలో చాలా కూడా వాళ్ళు ఇంతకుముందు చేయలేదు, వచ్చే రోజుల్లో కూడా చేయరు. ఈ ప్రజలందరూ మనల్ని ఇంతకుముందు 10 సంవత్సరాలు ఆశీర్వదించారు, మన నాయకులను ఆశీర్వదించారు. కాబట్టి ఏదో ప్రభుత్వం లేనంత మాత్రాన మనం ఇబ్బంది పడద్దు, ఎవరు ఇబ్బంది పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. మీకు టీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ మండల ప్రజల కోసం, ఈ జిల్లా ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రాణ త్యాగం కన్నా వెనుకాడం ఈ ప్రజల కోసం, రైతుల కోసం పార్టీ ముందటుంటది. పార్టీ కార్యకర్తలందరికీ మేమందరం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ మండలంలో కానీ, మన 32 గ్రామాల్లో కానీ ఏ వ్యక్తికి ఇబ్బంది వచ్చినా